అరటికాయ వేపుడు మీరెలా చేస్తారు? నేనైతే ఇలా చేస్తాను. ఫస్ట్ అరటికాయలు శుభ్రంగా కడిగేసుకొని, కట్ చేసే ముందు అరటికాయ 2 ముచ్చుకల్ని కూడా వాటర్‌లో తడిపి, ఆ తర్వాత కట్ చేసుకొని, పైనున్న చెక్కంతా తీసేసుకొని, ఈ అరటికాయని వాటర్‌లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని వాటర్‌లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి దోరగా వేపి ఆ తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేపేసుకోండి. ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కల్లా కట్ చేసి ట్రాన్స్‌పరెంట్‌గా వేగాక, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపేసి, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గరిటెతో కాకుండా అట్లకడతో వేపారంటే ముక్కలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ముక్క మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని, ఒక నిమిషం పాటు వేపి దింపేసుకోవడమే. ఇలా కారం లేకుండా కమ్మగా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి.